హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ముందుగా నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దాబా స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ ఎన్ని ఎగ్స్ అయితే అవసరమవుతాయో అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసి కొంచెం కలిపాక ముందుగా పక్కన పెట్టుకున్న గుడ్డుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు అందులోనే ఆయిల్లోనే సన్నగా సాఫ్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకున్నాక కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గనిచ్చాక మూత తీసి చూసుకుంటే ఇలా మగ్గిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల కారము, కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. కొంచెం వాటర్ ఇంకిపోయినంత వరకు మగ్గనివ్వాలి. ఇలా వాటర్ ఇంకిపోయాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రెసిపీ కావాలంటే కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.